వాట్ ఈస్ ద పర్పస్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ అనేది మనకు ఎందుకు కావాలనేది చూద్దాం. సో లూపింగ్స్ గా అంటే మనకు కంటిన్యూస్ గా ఇలా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నా. ఏం క్వశ్చన్ ఏంటి అంటే రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 times hello message. Okay. Write a program to print 10 times 1 to 10 హెలో మెసేజ్ అయితే ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మనం నార్మల్ గా అయితే ఏం చేస్తాం, system.out ప్రింట్ 10 లైన్స్ ఇస్తాం అన్న ప్రింట్ ln. సో అలాగే system.out ప్రింట్ ln. సో ఇది మనము 10 లైన్స్ అయితే మనం ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాం. బట్ అకార్డింగ్ టు ద ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకు ఇలా లూపింగ్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేది ఎక్కువ అవుతాయి అన్న. సో టోటలీ 10 numbers అంటే 10 numbers ఆఫ్ టైమ్స్ అనేది ఎక్కువైపోతుంది, 10 లైన్స్ ఎక్కువ అవుతుంది. సో ఓకే ఫైన్, 10 లైన్స్ ఓకే అనుకుందాం. ఇన్ కేస్ నాకు 100 times ఇదే చేయాలనుకుందాం అనుకో, 100 number ఆఫ్, అప్పుడు ఏమవుతుంది 100 number ఆఫ్ లైన్స్ వచ్చేస్తాయి. 100 number ఆఫ్ లైన్స్ వచ్చేసిందంటే మనకు ఆబ్వియస్లీ మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుందా? ఆబ్వియస్లీ మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మెమరీ ఇంక్రీజ్ అయిందంటే స్పీడ్ స్లో అవుతుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ స్లో అనా, స్లో. సో ఇప్పుడు మనము రాయాల్సిన కోడ్ ఏంటి అంటే, సో మనము లెస్ నంబర్స్ యూజ్ చేసుకోవాలి, లెస్ నంబర్స్ అండ్ లెస్ మెమరీ. సో దెన్ ఓన్లీ అప్లికేషన్స్ ఆర్ ఫాస్టర్ అనా. సో ఇప్పుడు మనకు జావా అంటాము, సో జావా ఇట్ షుడ్ బి లైక్ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో మనకి ఏంటంటే ఎంత తక్కువలో మనకు అవుతుందో మెమరీ అంత తక్కువలో చేసుకోవాలి. అండ్ ఆల్సో అందుకే మనకు లూప్స్ అనేది ఇన్వైట్ చేస్తారు. బట్ లూప్స్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ నంబర్ ఆఫ్ లైన్స్ రెడ్యూస్ చేయడం ఒకటే కాకోకుండా మనకు టాస్క్, మన కంటిన్యూస్ టాస్క్ ఉంటుంది కదా, సో దాన్ని తక్కువ చేయడానికి మన టాస్క్, సో సేమ్ టాస్క్ అగైన్ అండ్ అగైన్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, సో సేమ్ థింగ్ system.out ప్రింట్ అని ఎన్నిసార్లు ప్రింట్ చేస్తున్నా 10 times, ఇన్ కేస్ 100 అడగాలంటే 100 times. సో ఇదే స్టేట్మెంట్ అగైన్ అండ్ అగైన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏంటి రీటాస్క్ అగైన్ అండ్ అగైన్ చేస్తా ఉన్నాం కదా. సో ఇలా చెయ్యాల్సినవి ఏమున్నాయంటే నాకు ఇలాంటి చేసేటివన్నీ లూపింగ్స్ కోసం ఇస్తున్నా. ఇది లూపింగ్ బ్లాక్. ఈ లూప్స్ బ్లాక్ లోన నువ్వేం చేయాలి, ఈ కామన్ లైన్ ఇచ్చేయి, నువ్వు నాకు కామన్ లైన్ ఇచ్చేయి, నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో లూప్ అంటే ఏంటి, కంటిన్యూస్ గా ఇలా లూప్ అవుతానే ఉంటుంది, ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో లూప్ అనే మీనింగ్ అది కంటిన్యూస్ గా లూప్ అవుతానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ లూప్ కి ఇంకొకటి నేను చెప్పాలి, సో ఎప్పుడు స్టార్ట్ చేయి ఎప్పుడు స్టాప్ చేయి అనేసి కూడా నేను ఇన్పుట్ ఇవ్వాలి. లేదు అంటే లూప్ అలాగే ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి, ఎండ్ పాయింట్ చెప్పాలి. అంటే ఇక్కడ స్టాప్ అవ్వడానికి, ఇక్కడ ఎండ్ అవ్వడానికి, స్టార్ట్ అవ్వడానికి, ఎండ్ అవ్వడానికి చెప్పాలి. సో ఇది మనకు యాక్చువల్ లూపింగ్స్ అనేది స్టేట్మెంట్స్, అందుకే మనము యూజ్ చేస్తాం. ఎందుకంటే రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ద కోడ్. సో నంబర్ ఆఫ్ లైన్స్ ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి ఏం యూజ్ చేస్తాం, లూప్స్ అయితే యూజ్ చేస్తున్నాం. క్లియర్? ఓకే, సో ఇక్కడ అదే చూసేద్దాం. ఇక్కడ ఇన్ కేస్ system.out ప్రింట్ అనేసి నేను 10 times ఎగ్జిక్యూట్ చేస్తున్నా అనుకుందాం. ఓకే, సో number of lines also it will be increased and also size కూడా నాకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో స్లోవర్ ఎగ్జిక్యూషన్ కూడా మనకు స్లో అవుతుంది. ఇక్కడ ఓన్లీ system.println అని ఇచ్చారు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వచ్చింది. ఇంకా ఇంకేదైనా కోడ్ ఉంటే టైం తీసుకుంటుంది, 100% టైం తీసుకుంటుంది. సో అందుకే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిపీటెడ్ టాస్క్ కాకోకుండా నేను ఒకటే మల్టిపుల్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి నేను చూస్తున్నాను. సో అలా చేయాలి అంటే మనకు లూప్స్ అయితే ఉన్నాయి. సో లూప్స్ లో మనకు ఏమేమి టైప్స్ ఉన్నాయంటే
ఫర్ లూప్ ఉంది. అండ్ ఫర్ లూప్ లోనే ఇంకొకటి ఏంటి అంటే నెస్టెడ్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ and do while and after that for each. ఓకే, సో ఇది ఫర్ ఈచ్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను. సో టుమారో నేను నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే స్టార్ట్ చేస్తాను కదా, అప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, ఫర్ ఈచ్. ఓకే, ఇవన్నీ అయితే ఈరోజు నేను ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసేస్తాను. ఓకే, లూప్స్ అండ్ ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ ఫర్ లూప్, వైల్ లూప్స్, వైల్ లూప్ అండ్ డూ వైల్. ఓకే, సో ఫర్ లూప్ కి ఎప్పుడు వెళ్తామంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనకు తెలిసినప్పుడు. ఓకే, స్టార్టింగ్ పాయింట్ మనకు ఎండింగ్ పాయింట్ అనేది తెలిసినప్పుడు మనము ఇది ఫర్ లూప్ కి అయితే వెళ్తాం. ఓకే, లూప్స్ కి ఎప్పుడు వెళ్తామంటే రిపిటేటివ్ టాస్క్ అగైన్ అండ్ అగైన్ చేస్తున్నప్పుడు లూప్ కి వెళ్తాం. బట్ ఫర్ లూప్ కి, లూప్స్ లో ఫర్ లూప్ కి ఎందుకు వెళ్తున్నామంటే ఫర్ when know the starting point and ending point. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, స్టార్టింగ్ విత్ 1 ఎండ్ విత్ 10 అవునా, 1 to 10 రైట్. సో అందుకే ఇక్కడ నాకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్. సో ఇలా మనం ఇవ్వడానికి ఏం చేస్తున్నా, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. ఓకే, ఇలా తెలుసు కాబట్టి నేను ఫర్ లూప్ కి వెళ్తున్నా. ఫస్ట్ ఏంటి అంటే ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజేషన్, తర్వాత కండిషన్, తర్వాత అప్డేట్. ఓకే, ఇది యాక్చువల్ సింటాక్స్ అన్నమాట. ఇనిషియలైజేషన్, అప్డేట్ అండ్ కండిషన్. ఇదేంటి, లూప్ బ్లాక్, ఫర్ లూప్ బ్లాక్ ఇది. ఓకే, ఇది ఫర్ లూప్ బ్లాక్. ఓకే, నౌ సో ఇనిషియలైజింగ్ ఏంటి అంటే ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0. నాకు 1 నుంచి అడిగారు కదా, 1. I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. 10 కి రీచ్ అయ్యిందంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మీరు 11 పెట్టారు అంటే లెస్ దెన్ పెట్టినా కూడా సరిపోతుంది. ఓకే మేడం, ఇక్కడ ఎక్కువగా I ఈక్వల్స్ టు 1 అని ఎందుకు యూజ్ చేస్తాను మేడం, ఏమైనా రీజన్? ఏం అలా రీజన్ ఏం లేదు. సో ఇట్స్ లైక్ కామన్ థింగ్, ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకు, వినే వాళ్ళకు అంతా సేమ్. ఇక్కడ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ రీజన్, ఎనీ రీజన్ లేదు. సో నార్మల్ గా వేరియబుల్స్ వచ్చేసి I నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ. ఓకే, I, J ఈ వేరియబుల్స్ అనేది నార్మల్ గా యూజ్ చేయం ఇన్ లైక్ డేటాలో. యా, ఇంట్ A ఈక్వల్ టు B ఈక్వల్ టు యూజ్ చేస్తాం కానీ I ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, అవును ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇదేం లేదు, I అనేం లేదు, ఏదైనా యూజ్ చేయొచ్చు, యువర్ విష్. ఓకే, ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, సిస్టమ్ డాట్ println హెలో అయితే ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో సేమ్ థింగ్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నా. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I ప్లస్ ప్లస్. సో ఇక్కడ కండిషన్ అనేది మనం ఇచ్చాం, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్. ఇక్కడ లూప్ బ్లాక్ లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇది చేస్తే ఏమవుతుంది అంటే నాకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది, 10 times నాకు హెలో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఇది ఇంటర్నల్లీ వర్క్ అవుతుంది అనేసి. ఓకే, ఇది మనకు యాక్చువల్ ప్రోగ్రామ్ అవునా. ఇప్పుడు మనము ఎగ్జిక్యూట్ అయితే చేసేద్దాం. ఎలా అయితే ఇక్కడ చూడండి,
సో ఇనిషియలైజ్ I ఈక్వల్ టు 1. ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది ఒకేసారి అవుతుంది వన్ టైం. ఓకే, I ఈక్వల్ టు 1 తీసేసుకుంటే ఇది అయిపోయింది, ఇనిషియలైజ్ మళ్ళీ వెళ్ళదు అనమాట. ఈ I value is a 1 less than or equal to 10, right? Condition is a true. సో కండిషన్ ట్రూ అయినాక మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ అప్గ్రేడ్ కి వెళ్ళదు, ఓకేనా? కండిషన్ ట్రూ అయిన తర్వాత నెక్స్ట్ లూప్ లోకి వచ్చేస్తుంది. సో లూప్ లో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి నాకు ఇది వెళ్ళేసి ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వెళ్ళేసి నాకు ఎలో అనేది ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ లో. నెక్స్ట్ వచ్చేసి I ప్లస్ ప్లస్. సో I ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఇది ఇంక్రిమెంట్ చేస్తుంది, ఇంక్రిమెంట్ బై 1, అవునా? సో నౌ I ఈక్వల్ టు 2 అవుతుంది, I is less than equal to 10. So means 2 less than or equal to 10, condition is true. So that's the reason it is go and print the hello. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసి hello వస్తుంది. అగైన్ I ప్లస్ ప్లస్. ఓకే, I ప్లస్ ప్లస్. I is equal to 3 and I less than equal to 10. So what it is, 3 is less than or equal to 10, it is condition is true, then it is go and print system dot out dot println hello message. Okay, it gives me the hello. Again it is go and print hello. ఓకే, అలాగే 9 వరకు వెళ్తుంది. 10 ఎంట్రీకి వచ్చేసరికి ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అక్కడతో స్టాప్ చేసి 10 టైమ్స్ హలో అనేది ప్రింట్ అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే మేడం, ఇప్పుడు ఇదే తర్వాత ఇది ఇంక్రిమెంట్ చేసాం కదా, ఇంక్రిమెంట్ కాకుండా ఒకవేళ రివర్స్లో కూడా మనం రాయొచ్చా? 10 నుంచి 1కి రావాలన్నప్పుడు I మైనస్ మైనస్ అని పెడితే సరిపోతుంది, అంతేనా? ఇనిషియల్ వాల్యూ చేంజ్ చేయాలి. I వాల్యూ 10, I వాల్యూ 10 ఈ కండిషన్ కూడా రివర్స్లో పెట్టాలి. I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 10 లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని పెట్టాలి. తర్వాత మళ్ళీ I మైనస్ మైనస్ 1 అని పెడితే అయిపోతుందా? అవును అవును అవును. ఓకే, సో సిమిలర్లీ ఇట్ ఇస్ గోస్ ఆన్. సో 5 less than or equal to 10, condition is true, it is go and print this hello message. Okay, similarly I plus plus. I equal to 6 and 6 less than or equal to 10, condition is true, and again it is go and prints the hello message. Similarly I plus plus. మీరు స్కిప్ చేయొచ్చు, మీరు డైరెక్ట్గా 9 వరకు Okay, okay, fine. Okay, 7 less than or equal to 10, condition is true. సో ఇది ఇలాగే వెళ్ళిపోతుంది. అండ్ I ప్లస్ ప్లస్ ఇదేంటి, 9 అనుకోండి. సో లైక్ 10 వరకు 9 I ఈక్వల్ టు 10. సో కండిషన్ ఏంటి, 10 is less than or equal to 10, condition is true, it is enters the loop and it is go and print the hello. So again I plus plus. So I equal to 11 now. I means 11 less than or equal to 10, condition is false, then it is stop the loop. Okay, so now సో అలా ఇది ఇంటర్నల్లీ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు నాకు ఏంటి అంటే I want to print 1 to 10 numbers. ఓకే, 1 to 10 numbers ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ప్రీవియస్ ప్రోగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ I వాల్యూ వచ్చేసి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. రైట్, 11కి వచ్చేటప్పుడు స్టాప్ అయిపోతుంది, ఈ లైన్ స్కిప్ అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎలో మనం ప్రింట్ చేసే బదులు ఇక్కడ I ప్రింట్ చేస్తే అయిపోయింది కదా. I వాల్యూ 1, 2, 3, 4 అలా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? సో రైట్ a program to print 1 to 10
నంబర్స్, అవునా? సో ఇక్కడ int I equal to 0, sorry, I equal to 1, I less than or equal to 10, and I plus plus. I'm just going to give you a difference here. ఓకే. సో అలాగే write a program to print 10 to 1. సో ఇక్కడ మనకు రివర్స్ వస్తుంది మీరు అన్నట్టు. సో int I equal to 10, I equal to 10, I less than or equal to 1, I minus minus. మీ బాబు ఏడుస్తున్నట్టున్నాడు కదా? ఓకే, సో ఏమైంది ఇక్కడ? ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. yes. equals to 10. Okay, yeah. Correct, right? ఇది మనకు సింపుల్ ఫర్ లూప్. ఓకే, సారీ మేడం, ఒకటి ఇప్పుడు ఇంకోలా కూడా దీన్ని మనం రాయొచ్చు కదా. సిస్టమ్ అది హలో అని 10 times సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఉంటే నేను యూస్ చేసింది కాకుండా ఇంకొక వే కూడా యూస్ చేయొచ్చా? ఎలా అంటే ఇఫ్ అని చెప్పి కండిషన్ ఏ వాల్యూ బి వాల్యూ రెండు తీసుకొని ఇంటీజర్స్ తీసుకొని సేమ్ లాజిక్ ఎల్సిఫ్ అని చేసుకొని లాస్ట్కి ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయని అలా కూడా రాయొచ్చా మనం దీన్ని? అలా చేస్తే లెంత్ అయిపోతుంది కదా ప్రోగ్రామ్. బట్ అలా కూడా వర్క్ అవుతుంది కదా చేసిన? అవును, చేస్తే వర్క్ అవుతుంది. ఓకే, సో నా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10 ఈవెన్ నంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. 1 to 10 ఈవెన్ నంబర్స్. ఈ ప్రోగ్రామ్ అనేది రెఫర్ చేస్తే నాకు ఏమవుతుంది? 1 to 10 నంబర్స్ అయితే ప్రింట్ అవుతుంది, అవునా? కంటిన్యూస్ గా 1 to 10 నంబర్స్ అయితే ప్రింట్ అవుతుంది. బట్ ఈ ప్రింట్ అవ్వడము ఈవెన్ నంబర్ అయితేనే ప్రింట్ అయ్యమని చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఈ ఫర్ లో ఇంకొకటి పెడుతున్నా. ఇది ఎప్పుడు ప్రింట్ అవ్వాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఈవెన్ అయితేనే ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఈవెన్ ఎలా అవుతుంది? సో ఏదైనా నంబర్ mod of 2 that is equal to 0, then you just go and print this number, otherwise no. Nice. Clear, right? Yeah ma'am, clear. So ఇదంతా ఫర్ లూప్ లోకే వస్తుంది. అవును, ఇదంతా మనకు ఫర్ లూప్ లోనే వస్తుంది. ఓకే ఓకే, అంటే ఫర్ లూప్ లో మనం బట్ ఏంటి అంటే ఫర్ లూప్ లో ఇఫ్ కండిషన్ అనే కానీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అన్ని వాడొచ్చు కదా, నెస్టెడ్ ఇఫ్ అన్ని వాడొచ్చా ఫర్ లూప్ లోని? అవును, అన్ని వాడచ్చు. అవును, బేస్డ్ ఆన్ మన ఆపరేషన్ ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ దట్ మనం ఎన్నైనా వాడచ్చు. ఓకే ఓకే, ఫర్ లూప్ లోని ఇంకో ఫర్ లూప్ పెట్టవచ్చు, లేదంటే వైల్ పెట్టవచ్చు, స్విచ్ పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. మనం యూజ్ చేస్తాం ఆటోమేషన్ లో. ఓకే. సో ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇక్కడ నంబర్
ఆఫ్ లైన్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. Hmm. ఓకేనా, నంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో అలా కాకోకుండా నాకు నంబర్ ఆఫ్ లైన్స్ ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నా. Hmm. ఓకే, నంబర్ ఆఫ్ లైన్స్ ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇఫ్ అండ్ ఎల్స్ ఎందుకు, ఇక్కడ నేను జస్ట్ స్టార్ట్ విత్ 2 ని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ I ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఫస్ట్ టైం 2 2 ప్లస్ 2 4 4 అగైన్ మళ్ళీ ప్లస్ 2 6 6 ప్లస్ 2 8 8 ప్లస్ 2. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, అన్ని ఈవెన్ నంబర్స్ వస్తున్నాయా? Hmm. ఇక్కడ ఐ ప్రింట్ చేస్తే నాకు అన్ని ఈవెన్ నంబర్స్ వస్తున్నాయి. ఓకే, ఐ ప్లస్ ప్లస్ 1 అంటే ఐ వెళ్ళకుండా దానికి ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతుంది. ప్లస్ ఈక్వల్స్ తో ఇచ్చి ఏదైనా నెంబర్ ఇచ్చామంటే అదే నెంబర్ని యాడ్ చేసుకుంటూ పోతుంది. ఒకవేళ మనం 3 ఇచ్చామంటే 2 ప్లస్ 3 ప్లస్ 3 అలా యాడ్ చేసుకుంటూ పోతుంది. అవును అవును అవును. Okay. ఓకేనా, Hmm. ఇప్పుడు నాకు ఆడ్ నంబర్స్ కావాలి. సో సేమ్ థింగ్, ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ లైన్స్ అనేది రెడ్యూస్ చేస్తున్నా అనమాట. ఓకే. సో ఏంటి అంటే స్టార్ట్ విత్ 1 1 ప్లస్ 2 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 2 7. నాకు జస్ట్ కంప్లీట్ గా ఇంకొక కండిషన్ యూజ్ చేయకోకుండా డైరెక్ట్ గా నేను ఇక్కడ ఇలా చేసేస్తున్నా అనమాట. ఓకే. సో నంబర్ ఆఫ్ లైన్స్ అనేది నేను రెడ్యూస్ చేస్తున్నా. ఓకే, ఎక్కడ ఏది యూజ్ చేయాలనేది కొంచెం మనము థింక్ చేయాలన్నమాట. ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది అనేసి. Hmm. ఓకే, నౌ సో ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇప్పుడు సింపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుంటాను. ఇక్కడ నాకు స్టార్ 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 అని 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే. 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. Hmm. ఓకేనా, 1 2 3 4 అయింది. అండ్ ఇక్కడ ఇంకొకటి లాస్ట్ వన్ 5. ఓకే, 5 టైమ్స్ ఇలా ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వడానికి నాకైతే అస్సలు లాజిక్ అయితే ఏమీ తెలీదు. జస్ట్ మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఫర్ లూప్ నేర్చుకున్నా నేను, అవునా? Hmm. ఇప్పుడు లాజిక్ అనేది నాకు ఏం తెలీదు. ట్రై చేద్దాం ఎలా వస్తుంది అనేసి. ఓకే, సో ఇక్కడ నేను స్టార్ అనేది ప్రింట్ చేయాలి. Hmm. సో స్టార్ ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ యూజ్ చేసి నేను స్టార్ ప్రింట్ చేస్తున్నా. ఓకే. అనేది స్టార్ ఒక అనేది స్టార్ స్ట్రింగ్ లోకి వస్తుంది కదా? అవును, స్ట్రింగ్ లోకి వస్తుంది. Hmm. ఇది ఒక స్టార్ అనేది ప్రింట్ చేస్తున్నా. Hmm. బట్ ఇప్పుడు నాకు 5 స్టార్స్ ప్రింట్ చేయాలంటే 5 టైమ్స్ ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అయితే యూజ్ చేస్తున్నా. ఓకే. అవునా? Hmm. ఇలా నేను 5 టైమ్స్ యూజ్ చేసే బదులు నేను ఫర్ లూప్ కి ఇచ్చానంటే అయిపోతుంది కదా. Hmm. సో ఫర్ లూప్ కి ఇచ్చానంటే నాకు ఫస్ట్ లైన్ ఇది వచ్చేస్తుంది, ఇది కంప్లీట్ కి ఇది వచ్చేస్తుంది. Hmm. ఓకే, విల్ సీ దాట్. For int I equal to 0 or 1, your wish. Okay, so less than or equal to 5 and I plus plus. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ స్టార్ అయితే ప్రింట్ చేస్తున్నా. సో స్టార్ ఎప్పుడు మనకు స్ట్రింగ్ ఫార్మాట్ లోనే వస్తుంది. Hmm. కానీ ఇక్కడ స్టార్ అన్నది మనకి ఐ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాం, కానీ అది స్టార్స్ 5 టైమ్స్ ఎలా ప్రింట్ చేస్తుంది మేడం? సో ఇప్పుడు మనం హెలో అనేది ఎలా ప్రింట్ చేసాం మనం ప్రీవియస్లీ? ఓకే, ఏదైతే ప్రింట్ చేయాలో అది ఇచ్చాం అలా అని. ఓకే, అది దీన్ని హెలో అనేది 5 టైమ్స్ అని 10 టైమ్స్ అని చెప్పాము. ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 10 టైమ్స్ ఇచ్చాను. ఓకే. సో అలాగే స్టార్ అనేది నాకు 5 టైమ్స్ ప్రింట్ చేయమని చెప్పాను. Hmm. ఇక్కడ ఏమైంది, నాకు హెలో అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది, అవునా? Hmm. సో బట్ ఏంటి అంటే నాకు ఎలా రావాలి, ఒక్కొక్క లైన్లో హారిజాంటల్ గా రావాలి, ఒక లైన్ లోనే రావాలి. సో ఒక లైన్ లోనే రావాలి అంటే నేను ప్రింట్ అనేది యూజ్ చేయాలి. బికాజ్ ఎందుకంటే కర్సర్ నాకు నెక్స్ట్ ఆ ప్రింట్ అయిన నెక్స్ట్ పెట్టమని చెప్తున్నా కన్సోల్ లో కర్సర్. గాట్ ఇట్. సో ఇంతకు ముందు అన్నట్టుగా ప్రింట్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఓకే, నౌ
సో ఇప్పుడు ఈ ఫైవ్ స్టార్స్ 5 టైమ్స్ కావాలా తనకు? ఎస్ ఆర్ నో? యా ఈ 5 స్టార్స్ ఒక లైన్ లో ప్రింట్ చేసాము, 5 టైమ్స్ కావాలి. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇప్పుడు నేను 5 టైమ్స్ ని ప్రింట్ చేస్తున్నా. అయ్యయ్యో ఏంటి అయిపోయింది ఇది? సిస్టమ్ డాట్ ప్రింట్ అని ఇచ్చారండి దగ్గర కూడా కాపీ చేసి ఓకే అవును. సో 5 అయిన తర్వాత నాకు నెక్స్ట్ లైన్ కి రావాలి అవునా? సో ఈ ఫర్ లూప్ అయిన తర్వాత ఈ ప్రింట్ అయిన తర్వాత ఒక లైన్ ఇది ఇవ్వాలి, ఎందుకంటే అప్పుడు ఇస్తేనే నెక్స్ట్ లైన్ కి వస్తుంది కజర్. నా కన్సోల్ లో ఉంది కదా కజర్ వచ్చేసి నెక్స్ట్ లైన్ కి వస్తుంది. ఓకే సో అన్నిటికీ కూడా అలాగే రావాలి. సో ఇప్పుడు అన్నింటికి అలా ఇస్తే ఫస్ట్ లైన్లో మాత్రమే 5 స్టార్స్ వచ్చి మిగతా వేరే వస్తాయి కదా మేడం మరి? లేదు, నెక్స్ట్ లైన్ కి 5, నెక్స్ట్ లైన్ కి 5, నెక్స్ట్ లైన్ కి. ఓకే ఆ లైన్లో పెడుతున్నారు. ఓకే ఓన్లీ అది అప్డేట్ చేస్తున్నారు ప్రతి లైన్లో కూడా. ఓకే 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ కి వస్తుంది, మళ్ళీ అగైన్ 5 స్టార్స్ ప్రింట్ చేస్తుంది, అగైన్ నెక్స్ట్ లైన్ కి వస్తుంది, అగైన్ 5 స్టార్స్ ఇలాగే ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. క్లియర్? యా. సో ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక్కటి చూడండి, లూప్ ని మళ్ళీ అగైన్ సేమ్ లూపే కదా, సేమ్ లైన్స్ సేమ్ లూప్ అగైన్ అండ్ అగైన్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? 1 2 3 4 5 టైమ్స్ చేస్తున్నాం. సో ఇలా అగైన్ అండ్ అగైన్ ఇప్పుడు లూప్ పర్ఫామ్ చేయాలి అగైన్ అండ్ అగైన్ అంటే అలాంటప్పుడు ఏం చేస్తాం మనము? నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. క్లియర్? సో నెస్టెడ్ ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకు నెస్టెడ్ ఫర్ లూప్ మనకు? సో ఇక్కడ మనకు అవుట్పుట్, ఇది మనకు అవుట్పుట్ కావాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ అవుట్పుట్ వాట్ విల్ డూ, we did this one, we wrote this much code అవునా? we wrote this much code. ఈ కోడ్ లో మనకి ఏంటి అంటే కాపీ అవ్వలేదా? సో ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే ఇలా చేస్తే ఇది అవుతుంది మళ్ళీ ఇక్కడ మనకు అగైన్ మనకి ఏమవుతుంది? సో రీరైటింగ్ ద ఏంటి లూప్స్ అగైన్ అండ్ అగైన్, రైట్? అగైన్ అండ్ అగైన్ we are using. So we go for nested for loop. ఓకే నెస్టెడ్ ఫర్ లూప్. క్లియర్? నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఒక లూప్ లో ఇంకొక లూప్. సో ఇది ఫర్ నెస్టెడ్ ఇఫ్ లాగానే సేమ్ నెస్టెడ్ లూప్. అవును సేమ్ థింగ్. సో అగైన్ ఇంకొక ఫర్ లూప్. అలాగే మీకు ఎన్ని ఫర్ లూప్స్ కావాలో అన్ని ఫర్ లూప్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓకే నా ఈ 5 స్టార్స్ కావాలి కదా, ఈ 5 స్టార్స్ 5 టైమ్స్, 5 స్టార్స్ 5 టైమ్స్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇవన్నీ ఇలా చేసే బదులు ఇది ఇంత కామన్ లైన్స్ కదా, ఇవన్నీ కామన్ లైన్స్ తీసేసుకుంటున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ ఇక్కడ నేను ఇది పెట్టేస్తున్నా. ఓకే సో ఇక్కడ నాకు ఐతో కొంచెం ఎర్రర్ అయితే చూపిస్తా ఉంది. ఎందుకు అంటే సో ప్రీవియస్లీ నేను ఐ అనేది యూజ్ చేశాను ఆల్రెడీ, మళ్ళీ ఇంకొకసారి ఐ యూజ్ చేస్తే ఏంటి అంటే ఎర్రర్ చూపిస్తుంది. 2 టైమ్స్ డిక్లరేషన్ ఇది లేదు, అలో లేదు. అందుకే ఇక్కడ నేను ఐ వచ్చేసి జేకి అయితే కన్వర్ట్ చేస్తున్నా. ఓకే అయితే ఇప్పుడు ఒక కోడ్లో మనం ఇంట్ అయిన వాల్యూ యూజ్ చేసామంటే సేమ్ వేరే మెథడ్లో మనం యూజ్ చేయడానికి లేదు మేడం? లేదు, ఆ బ్లాక్ లోనే మళ్ళీ యూజ్ చేసేటట్లు లేదు. ఓకే యా. అంటే మెథడ్ మారిస్తే యూజ్ చేయొచ్చా మళ్ళీ? వేరే దాంట్లో యూజ్ చేయొచ్చు, వేరే మెథడ్ లో యూజ్ చేయొచ్చు. సో దీని లోపల ఈ బ్లాక్ లో మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేయలేవు. అప్పుడు ఏమైతుందంటే అది లోకల్ వేరియబుల్ అవుతుంది, దీనికే ఇది లోకల్ వేరియబుల్. సో ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ సేమ్ స్టార్స్ వచ్చేసాయి.
ఏమైనట్టు అంటే ఇక్కడ నాకు 5 స్టార్స్ నువ్వు ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత కజర్ ని తీసుకొని పోయి నెక్స్ట్ లైన్ కి పెట్టాలి అనా. సో ఒక్కసారి నాకు కంప్లీట్ గా ఒక 5 లూప్స్ అయిపోయిన తర్వాత 5 స్టార్స్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ కి రావాలి. కరెక్టా? సో ఇది ఇలా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూసేద్దాం ఇంటర్నల్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఓకే ఇక్కడ మనకు 2 థింగ్స్ అయితే ఉంటాయి, ఒకటి ఇన్నర్ లూప్ ఇంకోటి అవుటర్ లూప్. ఓకేనా? సో నేను జస్ట్ ఇక్కడ 3 తీసుకుంటాను. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కి కొంచెం ఈజీగా ఉంటుంది. ట్రేసింగ్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తక్కువ అయితే అంతే, అందుకే 3 తీసుకుంటున్నా. ఓకే, నా ఫస్ట్ అవుటర్ లూప్. ఏది అవుటర్ లూప్? ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. ఇదేంటిది? ఇది ఇన్నర్ లూప్, ఇది అవుటర్ లూప్. ఓకే, ఇది ఇన్నర్, ఇది ఇన్నర్ లూప్, అది అవుటర్ లూప్. ఫస్ట్ వన్ ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూట్ చేయడానికి, ఇక్కడ నుంచి. ఓకే, i=1 ఇనిషియలైజ్ తీసేసుకుంటాను ఫస్ట్. ఓకే, ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కండిషన్. సో i<3, కండిషన్ వచ్చేసి ఫాల్స్ అవునా? కండిషన్ ఆబ్వియస్లీ ఫాల్స్. ఫాల్స్ ట్రూనా? One is less than or equal to 3, condition is true. That's the reason enter the loop. Loop ki enter అవుతుంది. కండిషన్ అనేది ట్రూ కాబట్టి ఎంటర్ ద లూప్. లూప్ కి ఎంటర్ అవుతుంది. సో ఒక్కసారి లూప్ కి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది? నాకు ఇన్నర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇన్నర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ లో నాకేం ఏముంది? సో j=1 ఉంది. సో j ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని ఉంది, అండ్ j++. ఓకే, ఇట్స్ ఇంక్రిమెంటెడ్. ఇంక్రిమెంట్ తర్వాతది లేటర్. సో ఇక్కడ ఏంటి? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ఇస్ ట్రూ అవునా? సో కండిషన్ ఇస్ ట్రూ అయింది, ఇన్నర్ లూప్ లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏముంది? system.out.println. ఇక్కడ స్టార్ అనేది ప్రింట్ చేస్తున్నాం అవునా? ఈ స్టార్ వచ్చేసి ఇక్కడ నాకు అవుట్పుట్ లో ఇక్కడ ప్రింట్ అవుతుంది స్టార్ కన్సోల్ లో. సో నెక్స్ట్ అగైన్ j++ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే నాకు ఎలా అంటే ఇంటర్నల్ లూప్ కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటికి ఇంకొక నెక్స్ట్ అవుటర్ లూప్ కి వెళ్తుంది అనమాట. ఇన్నర్ లూప్ కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇటరేషన్ కి వెళ్తుంది అవుటర్ లూప్ కి. క్లియర్? సో j++. సో ప్రీవియస్లీ j వాల్యూ ఎంత? 1. ఇప్పుడు 2. 2 less than or equal to 3, condition is true. That's the reason it is enters the loop and system.out.println it is go and perform the prints the star. అవునా? ఇక్కడ నాకేమవుతుంది? స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సిమిలర్లీ j++. సో 3 less than or equal to 3, కండిషన్ వచ్చేసి ట్రూ. సో system.out.println it is printing the star. Okay, it is go and prints the star here. Okay, సో కంప్లీట్ ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో తర్వాత ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఏముంది? system.out.println ఉంది. సో ఇది ప్రింటింగ్ స్టేట్మెంట్ కజర్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట.
క్లియర్? Yeah, నెక్స్ట్ ma'am. లైన్కి వస్తుంది. Mm. ఓకే, తర్వాత ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ సేమ్ సో 2 వాల్యూకి సేమ్ రన్ అవుతుంది, ప్రింట్ చేస్తుంది అలానే. తర్వాత మళ్ళీ 3 వాల్యూకి ప్రింట్ చేస్తుంది, తర్వాత ఫాల్స్ అయిన తర్వాత స్టాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎగ్జాక్ట్లీ. అని మనం ఏమి ఇవ్వలేదు కదా మేడం, స్టార్ ప్రింట్ చేయాలని. ఏం ప్రింట్ అంటే నాకేం ప్రింట్ చేసే అవసరం లేదు, నెక్స్ట్ లైన్ ఒకటే రావాలి కజర్ అంతే. ఓకే ఓకేనా, స్టార్ ప్రింట్ చేసిన తర్వాత జస్ట్ నాకు నెక్స్ట్ లైన్ రావాలి కజర్. ఓకే. ఓకే, అండ్ ఇక్కడ కండిషన్ అనేది ట్రూ. అప్పుడు కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, సో సేమ్ బ్లాక్స్ ఇన్నర్ లుక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అగైన్ అండ్ అగైన్ సేమ్ థింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఫస్ట్ రోలో 3 స్టార్స్ కావాలి, సెకండ్ రోస్లో 4 కావాలి, థర్డ్లో 5 కావాలి అంటే అలా. వెయిట్ 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 బా, ఇది కంప్లీట్ చేస్తాను ఉండుగా. ఓకే ఓకే, గాట్ ఇట్, అర్థమైంది. ఓకే, మీకు గాట్ ఇట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్తాను. ఓకే ఓకే, సరే. ఐ ప్లస్ ప్లస్ అగైన్, సో 3 less than or equal to 3 కండిషన్ ఇస్ ట్రూ. దట్స్ ద రీజన్ ఈజ్ ఎంటర్స్ ద లూప్. ఇక్కడ మళ్ళీ 3 స్టార్స్ అయితే ప్రింట్ చేస్తుంది. సో అగైన్, సో ఇన్నర్ లుక్ ఎంటర్ అయిపోయి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓహో, సో సేమ్ థింగ్ అగైన్ అవుటర్ లుప్ ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. అగైన్ 4 less than or equal to 3 ఇట్స్ ఫాల్స్. ఇక్కడ నాకు స్టాప్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాకు అగైన్ ఇక్కడ 3 స్టార్స్ అనేది ప్రింట్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. ఇది యాక్చువల్ థింగ్. సో అందుకే నాకు నెస్టెడ్ ఫర్ లూప్స్ కూడా ఎందుకు వెళ్తాను అంటే దానికి రీజన్ అయితే ఉంది. సో మనకు మల్టిపుల్ నంబర్ ఆఫ్ టాస్క్ అనేది అగైన్ అండ్ అగైన్ చేస్తున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు అదే లూప్స్ కూడా అగైన్ అండ్ అగైన్ చేస్తున్నప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్ కి అయితే వెళ్తాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? యా. సో ఇప్పుడు నాకు మీరు అడిగినట్టు స్టార్స్ ఏంటి అంటే ఇలా వద్దు, ఓకే ఇలా రావాలి నాకు. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 is a global star, 5 is a mega star. ఓకే, ఐ వాంట్ లైక్ ద స్టార్స్. ఎలా చేయవచ్చు మనం? సో మీరు ఫస్ట్ టైం స్టార్ అనేది ఒకసారి ప్రింట్ చేయాలి, నెక్స్ట్ టైం 2 times, నెక్స్ట్ టైం 3 times, నెక్స్ట్ టైం 4 times, నెక్స్ట్ టైం 5 times. ఓకేనా? సో ఇన్నర్ లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇక్కడ మనకు 2 లూప్స్. ఓకేనా, నాకు 2 లూప్స్ అయితే ఉన్నాయి, ఒకటి ఇన్నర్ లూప్, ఒకటి ఇంకొకటి అవుటర్ లూప్. ఓకే, సో ప్రీవియస్ వన్ సేమ్ అలాగే, బట్ ఏంటి అంటే ఇక్కడ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సేమ్ థింగ్ ఉంటుంది ఇక్కడ. బట్ ఏంటి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. స్వీటీ రెడీ అవ్వా, రెడీ అవ్వా, నేను వెళ్ళి వచ్చేస్తాను. ఇది ఫస్ట్ టైం ఓన్లీ 1 time ప్రింట్ చేయాలి ఫస్ట్ ఇటరేషన్ కి ఇన్నర్ లూప్. సో సెకండ్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5. అవునా? సో ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఫస్ట్ టైం 1 time, సెకండ్ టైం 2 times, నెక్స్ట్ టైం 3rd time, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. అవునా? సో ఇక్కడ క్లియర్ గా మన ప్రీవియస్ ట్రేసింగ్ చూస్తే, ఓకే, సో ప్రీవియస్ ట్రేసింగ్ చూస్తే మనకు ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది మనకు. ఇక్కడ చూడండి, ఐ వాల్యూ ఇస్ 1, 2 and 3 and 4, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఇన్నర్ లూప్ వచ్చేసి ఐ వాల్యూ ఇచ్చానంటే, ఇక్కడ జే ఈక్వల్ టు ఐ ఇచ్చానంటే ఇది ఓన్లీ 1 time ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఇది ఇన్నర్ 2 times ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ 3 times ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? సో సేమ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను కండిషన్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో సేమ్ థింగ్, int I equal to 1, I is less than or equal to 5 and I plus plus. Okay, similarly int
j equal to 1 and j is equal to less than or equal to 2, less than or equal to I. ఓకే, సో ఇది యాక్చువల్గా మనం చేంజ్ చేయాల్సి ఉండింది. ఇది యాక్చువల్గా మనము చేంజ్ చేయాల్సి ఉండింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ నంబర్ ఇచ్చే బదులు ఇక్కడ ఫస్ట్ టైం 1 I వస్తుంది, 1 నెక్స్ట్ లుక్ కి 2, ఇది 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వమని, నెక్స్ట్ టైం 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వమని ఇలా నేను చెప్తున్నా అనమాట. ఓకే, ముందు దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది మేడం? చిన్నది ఒకసారి కంపేర్ చేయరా? సో ముందు దీనికి ఏంటి అంటే ఇక్కడ 3 ఇచ్చాను అనమాట. ఓకే, ఇది ఇన్నర్ లూప్. ఎప్పుడైనా కానీ ఐ వాల్యూ ఏదైనా నాకు అనవసరం, కానీ ఇన్నర్ వాల్యూ కంప్లీట్ గా 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయి, కంప్లీట్ గా 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయని ఇస్తున్నా అనమాట. కంప్లీట్ గా 3 టైమ్స్, ఎన్ని లూప్స్ అయినా కానీ కంప్లీట్ గా లోవర్ లూప్ ఇన్నర్ లూప్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయి. సో 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేస్తున్నా. సో కానీ ఇప్పుడు నాకు ఏం రావాలి? ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 2, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4. సో అలా రావడానికి, ఓకేనా, అలా రావడానికి మనం ఏం ఇక్కడ ఫస్ట్ టైం 1 రావాలి, సెకండ్ టైం 2 రావాలి. ఈ స్టార్ అనేది ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 2, 3 అనేసి. సో అందుకే ఇక్కడ ఐ వాల్యూ చూస్తే ఏమవుతుంది, చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ టైం 1, నెక్స్ట్ ఇలా యూజ్ చేశాను. ఐ వాల్యూ జే వాల్యూ ఇక్కడ నేను 5 కాకోకుండా ఐ ఇచ్చాను. ఫస్ట్ టైం 1 టైం ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ టైం 2 టైం, నెక్స్ట్ టైం 3 టైమ్స్. ఈ ఫర్ లూప్ నెక్స్ట్ టైం 3 టైమ్స్, నెక్స్ట్ టైం 4 టైమ్స్, 5 టైమ్స్ అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. మేడం ఒకసారి ఇందులో కాపీ చేయరా? ఒకసారి ఏంటి కంపేర్ ఒకే దగ్గర పెట్టరా రెండు కూడా నోట్స్లో? ఓకే, సారీ, వెయిట్ నో ప్రాబ్లం. దాంట్లో ఎందుకు సారీ? కోడ్లో పెడితే ఈజీ, అదే కొంచెం డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే, I ఈక్వల్స్ టు 1, I లెస్ దాన్ ఈక్వల్ టు 1, I ప్లస్ ప్లస్ ఫర్ ఇంట్ j 2 minutes మీరు చూస్తా ఉండండి. 2 minutes. I equals to 1 minus I equals to 5 I plus plus j equals to 1. Okay, equals to percent of 5 times రెండవది j equals to 1 j plus plus j plus plus j plus plus okay equals to j standard equals to 5. Understood? Shall I explain again? No problem to me. ఒక్క నిమిషం మేడం. సో ఇప్పుడు రెండు ఒక దగ్గర పెట్టారు. ముందు నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేశాను. సో పైన ఏంటంటే I ఈక్వల్స్ టు 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 అని పెట్టాము పై కండిషన్లోని. j లెస్ దాన్ ఈక్వల్ టు 1 అని పెట్టి I అని ఇచ్చాము. సో ఇక్కడ ఏంటంటే I వాల్యూ ముందు అంతే పైన లైన్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా 5 తీసుకుంటుంది. సో పై దాంట్లో ఏంటంటే 5 స్టార్స్ 1 లైన్లో అని చెప్పి 5 లైన్స్ వస్తాయి 5 స్టార్స్తోని.
కదా. ఒకవేళ అవును. ఆ పైన మనం ఐ అని ఇచ్చాం కదా మేడం, ఒకవేళ మనకి 5 స్టార్స్ అలా 6 లైన్స్ రావాలంటే ఈక్వల్స్ టు అనేది ఐ ఇవ్వకూడదు కదా అంటే అప్పుడు. అవును, అయి ఇవ్వకూడదు. అప్పుడు ఎలా మేడం, ఒకవేళ ఇక్కడ ఇలా యూస్ చేశారు, ఒకవేళ 6 లైన్స్ లేదా అది ఈక్వల్స్ టు ఐ కానప్పుడు. కాదు కాదు, ఇప్పుడు నాకు ఇంకోటి చెప్పు, నీకు ప్యాటర్న్ ఎలా కావాలి? ప్యాటర్న్ అని కాదు మేడం, అర్థం చేసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను. సో ఓకే. యా, సో ఇక్కడ మనకి ఐ వాల్యూ అని మనం తీసుకునేది ఏంటంటే 5 స్టార్స్ 5 లైన్స్ తీసుకున్నాం కాబట్టి ఐ అని ఇచ్చాము. ఒకవేళ ఐ ఓకే. వాల్యూ ఈక్వల్ కాదనుకోండి మనకి ఇన్నర్ లూప్లోని, సో అప్పుడు ఎలా తీసుకుంటాం అక్కడ ఏదైనా వాల్యూ డిఫైన్ చేయడానికి? ఏదైనా వాల్యూ ఇస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 ఇచ్చాను. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఫర్ లూప్ అనేది 7 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు 7 స్టార్స్ అనేది వస్తుంది ఇలా. అచ్చా, ఇక్కడ మనకి వాల్యూ ఈక్వల్ కాబట్టి ఐ అనేది యూజ్ చేసాము, లేదంటే నెంబర్ ఇచ్చినా సరిపోతుంది. అవును, నెంబర్ ఇచ్చినా సరిపోతుంది. అదొక్కటే. సో కానీ నాకు ఇక్కడ ఏం రావాలి అంటే అకార్డింగ్ టు మై ప్యాటర్న్ 1 టైమ్ 2 టైమ్స్ 3 టైమ్స్ అని రావాలి కాబట్టి అందుకే అలా ఇచ్చాను. సో అక్కడ నాకు వద్దు, ఇలా నాకు 5 టైమ్స్ రావాలి అంటే 5 అనేది డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఓకే. ఓకే, ఇప్పుడు సెకండ్ దాంట్లో ఏంటంటే ఐ ఈక్వల్స్ టు 1 5 టైమ్స్ స్టార్ రావాలి, 5 లైన్స్ కోసం అని రాశారు. సో ఇన్నర్ లూప్లో ఏంటంటే ఫస్ట్ లైన్లో ఒక స్టారే రావాలి, ఒకే స్టార్ రావాలి, అది ఒకే స్టార్. ఓకే, తర్వాత మళ్ళీ అది ఒకే స్టార్ రావాలి. ఓకే, బట్ అది డిఫరెంట్ లైన్స్లోని 1 2 3 4 ఇంక్రిమెంట్ అనేది ఎలా వచ్చింది మేడం సెకండ్ లైన్? సో ఇక్కడ మనకు ఇక్కడ ఎలా వస్తుంది అనేసా, యా ఉండండి నేను రెండింటికి కొంచెం డిఫరెన్స్ అయితే చెప్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ ఇది కమెంట్ చేసేస్తాను. సో దీనికి వెళ్తాను. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ నాకు ఐ అనేది కండిషన్ సాటిస్ఫై అయింది, అవునా? సాటిస్ఫై అయింది, నాకు ఇన్నర్ లూప్ కి ఎగ్జిక్యూట్ ఎంటర్ అవుతుంది. ఇన్నర్ లూప్ లోనేంటి, నాకు ఐ వచ్చేసి స్టార్ట్ విత్ 1 ఎండ్ విత్ 5. అంటే ఏంటి, నాకు ఇది స్టార్స్ అనేది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ కజర్ వస్తుంది, తర్వాత ఇక్కడికి వెళ్తుంది ఐ వాల్యూ 2, అగైన్ ఇది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, 5 ప్రింట్ అవుతున్నాయి నెక్స్ట్ టైం అలాగే. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు 5 స్టార్స్ 5 టైమ్స్ ఇలా వస్తున్నాయి అనమాట. ఇలా లైన్స్ హారిజాంటల్ అండ్ వర్టికల్ గా 5 టైమ్స్ వస్తున్నాయి. ఓకే, బట్ ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఓన్లీ 1 రావాలి, సెకండ్ టైం 2 లూప్స్, అండ్ నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 5 అలా రావాలి. సో అలా రావాలి అంటే ఇక్కడ నాకు ఐ అనేది 5 టైమ్స్ ఇక్కడ ప్రింట్ అవ్వకూడదు, ఇక్కడ స్టార్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవ్వకూడదు. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే, అందుకే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నా. ఓకేనా, సో 5 టైమ్స్ వద్దు, అకార్డింగ్ టు మై ప్యాటర్న్ ఏంటి అంటే 1 టైం రావాలి, నెక్స్ట్ 2 టైమ్స్. అంటే ఈ ఇన్నర్ లూప్ ఫస్ట్ టైం అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇది 1 టైం 1 స్టార్ రావాలి. సో తర్వాత నెక్స్ట్ టైం లూప్ కి 2 స్టార్స్ రావాలి, నెక్స్ట్ టైం లూప్ కి 3 టైమ్స్ రావాలి, సో నెక్స్ట్ టైం లూప్ కి 4 రావాలి, సో అలాగే 5 రావాలి. ఓకే, ఇలా అవ్వడానికి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఐ వాల్యూ వచ్చేసి 1. సో ఇక్కడ నేను 1 ఇచ్చానంటే ఇది 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓన్లీ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ నేను నెక్స్ట్ టైం ఐ వాల్యూ వచ్చేసి ఇంక్రిమెంట్ అవుతుంది 2, అప్పుడు ఏమవుతుంది, నాకు 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ ఐ వాల్యూ వచ్చేసి 3, సో అగైన్ ఇదేంటి 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నాకు 3 స్టార్సే కావాలి. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేసి ఐ వాల్యూ ఇస్ 4, సో 4 స్టార్స్ వస్తుంది, నెక్స్ట్ 5, ఇది 5. సో అందుకే ఇక్కడ నేను j is less than or equal to i అయితే ఇచ్చాను. సో అలా ఇవ్వడం వల్ల సో బేస్డ్ ఆన్ ద i నాకు ఇన్నర్ లూప్స్ అనేది అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రైట్? ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, ఈ కోడ్ వేసానా? ఓకే, నౌ
is it clear, right? Inner loop. యా మేడం. Okay, yeah. Next. So write a program to print. Yeah. Write a program to print 50 to 100 even numbers. Okay, 50 to 100 even numbers. So same question, different గా ఇస్తాను. Write a program to print 10 even numbers starting from 150. ఓకే, సో పైన ప్రోగ్రామ్ ఎలా చేయొచ్చు? 152 ఇంట ఈక్వల్స్ టు 50 అని ఇస్తాం. అక్కడ నుంచి 50 ప్లస్ ప్లస్ అని ఇంక్రిమెంట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈవెన్ నెంబర్స్ అన్నారు కదా, ఓకే ఓకే. సో ఈవెన్ నెంబర్ అంటే 50 అని ఇచ్చి ఇంక్రిమెంట్ అని చెప్పి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని ఇచ్చామనుకోండి, అక్కడ నుంచి 52 54 అలా ప్రింట్ అవుతుంది. కరెక్టేనా? అవును. సో సేమ్ సింపుల్ థింగే మనం ఏంటంటే నార్మల్ ఫర్ లూపే. ఇక్కడ ఐ స్టార్ట్స్ విత్ 50 అండ్ ఎండ్స్ విత్ 100. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇక్కడ మీరు ప్లస్ ఈక్వల్ టు 2 అన్న ఇవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ మీరు కండిషన్ యూజ్ చేసినా కూడా ఓకే. బట్ మనకి ఏమన్నాడు, అవుట్పుట్ అడిగాడు కదా, ఇది చేద్దాం. మా బుడ్డగాడు ఊకే ఉండడం లేదు, ఊకే మౌస్ పట్టి ఇక్కేస్తాడు. వీడికి మామూలు ల్యాప్టాప్ ఇస్తే వద్దంట, వీడికి వాళ్ళ పిల్లలు ఆటలాడేది ఇదే కావాలి. పట్ట పట్ట వద్దుతాడు. చూడండి, నాకు ఈవెన్ నంబర్స్ వచ్చాయి, అవునా? కరెక్ట్ కదా? నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సారీ మేడం, అక్కడ ఇంకొక ఆప్షన్ ఏమన్నారు? సారీ, ఇంకొకటి లైక్ ఇక్కడ మోర్ దెన్ ప్లస్ ఆర్ ఆపరేషన్. ఈక్వల్ టు 2. యా, ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు. యా, అదే మీరు చెప్పారు కదా, యా యా ఓకే. ప్లస్ ఈక్వల్ టు 2. సో ఇది కూడా మీరు చేయొచ్చు. సో ఇక్కడ ఏది ప్రిఫర్ చేస్తారు మేడం మీరు? మళ్ళీ సెకండ్ మళ్ళీ ఇంకో కండిషన్ రాయటం బెస్టా, లేకపోతే అదే లైన్ ఇలా చేసేది బెస్ట్ కదా? ఆప్టిమైజ్ చేసినట్టు ఉంటుంది కోడ్ కూడా. కోడ్ కూడా చిన్నగా ఉంటుంది. సో దిస్ వన్ ఇస్ ద బెస్ట్. షో 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 or you can do in this way also. Okay. So next question. So try చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా పాసిబుల్ అవుతుంది? 10 ఈవెన్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 150. సో ఇందులో ఏంటంటే 150 నుంచి మనకి ఈవెన్ నెంబర్స్ కావాలి, 150 to 154 అలా. సో అందులో మనకి ఎండ్ ఏంటంటే ఓన్లీ 10 కావాలి. సో అంటే 150 to 154 170తో స్టాప్ అయిపోవాలి. ఓకే. సో 170తో స్టాప్ అయిపోవాలంటే ఐ ఈక్వల్స్ దాని వాల్యూ మనం ఫర్ అనేది ఐ ఈక్వల్స్ టు 10, సారీ ఐ ఈక్వల్స్ టు 150. తర్వాత ఐ తర్వాత ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని ఇస్తాను నేను. అది నేను ఎండ్ చేసేది 170తో ఎండ్ చేయాలి. ఓకే ఫైన్. యా, బట్ ఇక్కడ నాకు తెలుసు కాబట్టి 170తో ఎండ్ చేస్తాను. కానీ రియల్ టైంలో సిస్టమ్కి ఎలా తీసుకుంటుంది? ఇంకేమన్నా ఆప్షన్ ఉంటుందా? ఇది పర్ఫెక్ట్. ఇది ఎండింగ్ పాయింట్ అనేది క్వశ్చన్ మార్క్ మనకు. ఓకే, అవునా? ఇక్కడ మనకు 10 నంబర్ అడిగాడు కాబట్టి
ఆ నంబర్. ఇన్ కేస్ 2 నంబర్స్ అడిగితే మళ్ళీ వేరే. ఇంకొకటి స్టార్టింగ్ ఫ్రమ్ 120 అడిగాడు అంటే ఆ నంబర్ మళ్ళీ వేరే. సో 50 నంబర్ అడిగాడు, 20 నంబర్స్ అడిగారు అంటే రైట్. సో అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. సో ఎప్పుడు మనకు స్టార్టింగ్ పాయింట్ తెలుసో ఎండింగ్ పాయింట్ తెలియదు, అలాంటప్పుడు మనం మాత్రము ఫర్ లూప్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. క్లియర్? సో ఎప్పుడు మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేయకూడదు, ఎప్పుడు మనకు స్టార్టింగ్ పాయింట్ తెలీదు, స్టార్టింగ్ పాయింట్ తెలుసు బట్ ఎండింగ్ పాయింట్ తెలీదు. ఓకే, డోంట్ నో ద ఎండింగ్ పాయింట్. ఓకే, సో నెస్టెడ్ లూప్ లో కూడా సేమ్ ఫర్ లూప్ లాగానే ఇంతవరకు యూజ్ చేసాం కదా. అవును అవును, డోంట్ నో ద ఎండింగ్ పాయింట్. సో వి గో ఫర్ వైల్ లూప్ కి వెళ్ళిపోతున్నాం మనం. ఓకే, సారీ మేడం, నెస్టెడ్ లూప్ కూడా అంటే ఎండ్ పాయింట్ తెలియాలా మరి? సారీ, నెస్టెడ్ లూప్ కూడా ఎండ్ పాయింట్ తెలియాలి. సో మనకి ఎండింగ్ పాయింట్ తెలిసిన దానికి మనం ఫర్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు, నెస్టెడ్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ ఎండింగ్ పాయింట్ అనేది తెలియనప్పుడు ఆ రెండు పనికిరావు. అవును, అసలు పనికిరావు. ఫర్ లూప్ వచ్చేసి నాకు స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ తెలిస్తే మాత్రమే ఫర్ లూప్ కి వెళ్తాం. ఎండింగ్ పాయింట్ తెలియనప్పుడు మనము ఫర్ లూప్ అస్సలు టచ్ చేయం. ఓకేనా? సో అప్పుడు మనము వైల్ లూప్ కి అయితే వెళ్తాం. సో వాట్ ఈస్ ద వైల్ లూప్? రీడ్ అవుట్. అది ఏం ఆనందమో తెలియదు చూడు, ఇంతిరికి ఓకే కీబోర్డ్ వద్దతోనే కూర్చుంటాడు వీడుగా. వత్తరా బాబు వద్దు, ఎంత కావాలో తెసే నువ్వు. ఓకే, వీడు ఒత్తి పెట్టే నాకు అవి మైక్లు అవి ఏ పని చేయకున్నట్టు అయిపోయినాయి నాకు. సో అన్ని ఇవన్నీ ఎలాగ అయిపోయినాయి, మైక్స్ అన్ని ఏదానికి వర్క్ కాకున్నట్లు అయిపోయినాయి బ్రౌజర్ కి. మీ బాబు కూడా వచ్చాడా? వీడైతే ఒడ్లో కూర్చోబెట్టుకుంటే కింద దిగిపోతా ఉంటాడు, దిగేసి మెల్లమెల్లగా తీస్తూ ఉంటాడు. అదేనా కొంచెం బెటర్, ఏదైనా బయట వెళ్తే. వీడా ఒక 2 నిమిషాలు అక్కడ పక్కన కూర్చుంటాడు, ఇంక తర్వాత వచ్చేస్తాడు ఇంక పైన. అది అన్ని తీసి నోట్లో పెడతా ఉంటాడు, వెనకాల వెళ్తా ఉంటాను. ఈ గురించి చెప్పుకోండి. ఓకే, సో ఇక్కడ వైల్ కండిషన్, ఇక్కడ వైల్ లూప్, మనకు వైల్ బ్లాక్. ఓకే, అండ్ అలాగే సింటాక్స్ ఏంటంటే అప్డేట్. ఇది థింగ్ అన్నమాట. సరే, ఎలా వర్క్ చేయొచ్చో నేను చెప్తాను. ఓకే, ఓకే, సో ఫస్ట్ వన్, సో వైల్. ఇక్కడ నేను కండిషన్ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ నేను ఇఫ్ కండిషన్ అయితే ఇస్తాను. ఇఫ్ నంబర్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ మనకు తెలుసు కదా. స్టార్టింగ్ పాయింట్ మోడ్ ఈక్వల్ టు 0 ఉంటేనే మాత్రము ఈ నంబర్ అనేది ప్రింట్ చేయమంటున్నా. సో నంబర్ ఏది? ఇది స్టార్టింగ్ పాయింట్ నంబర్ ని ప్రింట్ చేయాలి. సో ఒక్కసారి ప్రింట్ అయితేనే అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ కౌంట్ అనేది తీసుకుంటున్నా. ఎందుకు? నాకు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో నాకు ఎన్ని నంబర్స్ కావాలి? ఈవెన్ నంబర్స్ ఎన్ని కావాలి? ఈవెన్ నంబర్స్ నాకు ఎన్ని కావాలి? 10 అయితే కావాలి. సో 10. సో అది మనకి ఏంటి అంటే, సో కౌంట్ అది ఈక్వల్ టు మనకు కౌంట్. సో అందుకే నేను ఏం తీసుకుంటున్నా, కౌంట్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ నన్ను కండిషన్ ఇంకా ఎక్కడ స్టాప్ చేయాలనో నాకు తెలీదు, జస్ట్ కండిషన్ అని పెట్టాను అంతే. ఇక్కడ ఎక్కడనే తెలీదు, చూద్దాం మన ఫ్లోలోనే చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ నంబర్ తీసుకుంటున్నా. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 150. ఓకే, 150 స్టార్టింగ్ పాయింట్. కండిషన్ సాటిస్ఫై అయిందా?
సాటిస్ఫైడ్ 150 ప్రింట్ అయిపోయింది. Hmm. ఇప్పుడు నా కౌంట్ ఏమవ్వాలి, నా ఇంకా ఎన్ని ప్రింట్ చేయాలి? ఇంకో 10 సో చేయాలి. ఇంకా 9 కదా ప్రింట్ చేయాల్సి ఉంది నేను. సో 9 అనేది ప్రింట్ చేయాలి, ఇంకా 9 నంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. సో అందుకే ఎప్పుడు నాకు నంబర్ అనేది ప్రింట్ అవుతుందో అక్కడ నేను కౌంట్ అనేది డిక్రిమెంట్ చేస్తున్నా. ఓకే, నంబర్ ఎప్పుడు ప్రింట్ అవుతుందో అంటే ఈవెన్ నంబర్ ఎప్పుడు ప్రింట్ అవుతుందో అప్పుడు కౌంట్ అనేది డిక్రిమెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ అలాగే 150 అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నంబర్ అనేది ఇంక్రిమెంట్ ఇవ్వాలి కదా నేను. 150 అయిన తర్వాత 151 ఇవ్వాలి. 151 ఈవెన్ నంబర్ అని కార్ చెక్ చేయాలి. సో చెక్ చేయడానికి అగైన్ స్టార్టింగ్ పాయింట్ ప్లస్ ప్లస్ ఇస్తున్నా. ఓకే, ప్లస్ ప్లస్ ఇస్తున్నా. సో నెక్స్ట్ అగైన్ 152 తీసుకుంటూనే ఇక్కడ కండిషన్ వస్తుంది. సో తర్వాత ప్రింట్ అయిపోతుంది కండిషన్ సాటిస్ఫై. ఇప్పుడు నాకు 9 వెళ్ళేసి నాకు 8 వస్తుంది కౌంట్. అవునా, ఇంకెన్ని ప్రింట్ చేయాలి? 8. సో తర్వాత 153 నంబర్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తుంది 154. సో అగైన్ ఇక్కడ 154 ఈజ్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ 7. సో అలాగే 156 ప్రింట్ అయిందంటే ఇక్కడ 7, 6. అలాగే 150 ఇక్కడ 6, 8 ప్రింట్ అయిందంటే ఇక్కడ నాకు 5. అవునా, 4, 3, 2, 1, 0. సో ఎప్పుడు నాకు కౌంట్ అనేది 0కి రీచ్ అయిందో అప్పుడు నేను లూప్ అనేది స్టాప్ చేయాలి. ఓకే, ఈ కండిషన్ ఎప్పుడు నాకు రీచ్ అవుతుందో లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. సో ఎప్పుడు లూప్ కి ఎంటర్ అవ్వాలి, నాకు కౌంట్ వచ్చేసి గ్రేటర్ దాన్ 0 ఉన్నిందంటే బయటకు వచ్చేస్తున్నా. ఓకే, గ్రేటర్ దాన్ అంటే 0 కన్నా తక్కువ ఉందంటే బయటకు వస్తున్నా. సో 0 కన్నా లోపల ఉంటే వెళ్తున్నా. 1, 2, 3 ఏదైనా నంబర్ ఉన్నా నేను ఇంటర్నల్ కి అంటే లోపల వెళ్తున్నా లూప్ లో. సో మోర్ దెన్ ఉంటే మాత్రమే, 0కు ఉంటే నేను ఏం చేస్తున్నా, స్టాప్ చేస్తున్నా లూప్ ని. ఓకే, సో ఇక్కడ చూడండి ఏంటి నంబర్. సో ప్రింట్ 10 ఈవెన్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 150. రైట్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ తీసుకోవాలా. స్టార్టింగ్ పాయింట్ ఈక్వల్ టు 150 అండ్ ఇంట్ కౌంట్ ఈక్వల్ టు హౌ మెనీ నంబర్స్, 10. ఇక్కడ నాకు లూప్ అనేది స్టార్ట్ అవుతుంది వైల్. సో కౌంట్ ఇస్ గ్రేటర్ దెన్ 0. ఐఎమ్ జస్ట్ గో అండ్ చెక్ విత్ ద కండిషన్ ఇఫ్ నంబర్ మోడ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0, దెన్ అప్పుడు నేను ఆ నంబర్ ని ప్రింట్ చేయాలి. మీన్స్ నంబర్ అనేది స్టార్టింగ్ పాయింట్ అయితే తీసుకున్నా. సో ఇన్ కేస్ నంబర్ ప్రింట్ అయితేనే మాత్రం నేను కౌంట్ ని ప్లస్ ప్లస్ చేస్తున్నా. లేదు అంటే నేను ఈ స్టార్టింగ్ పాయింట్ ని ప్లస్ ప్లస్ చేస్తున్నా. ఇక్కడ మైనస్ కౌంట్ మైనస్ అవ్వాలా, ప్లస్ ప్లస్ అవ్వాలా? మైనస్ అవ్వాలి కదా మేడం, తగ్గించుకుంటూ కౌంట్ వెళ్తున్నాను. ನೀನು ಇರೋ ಯಪ್ಪ, ನೀನು ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಕೊಟ್ಟು ಹೋಗ್ತೀನಿ ಲ್ಯಾಪ್ಟಾಪ್. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఇస్తే నాకు ఈ బ్రౌజర్ లో అయితే మొత్తం మైక్స్ వర్క్ కాకుండా అయిపోయినాయి. నేను నార్మల్ నా మెయిల్ ఐడి, ఓన్ మెయిల్ ఐడి ఉంది కదా, దాంట్లో లాగిన్ అయితే అస్సలు కావడం లేదు. ఇంకొక మెయిల్ ఐడిలో చేస్తున్నా, అది కొంచెం మొన్న వరకు వర్క్ అయింది. ఈరోజు మళ్ళీ ట్రబుల్ షూట్ అని పడిపోయింది. అంతా మా వాడిదేయా. ఓకే, ఈమెయిల్తో ప్రాబ్లం అంటున్నారా? స్టోరేజ్ ఏమన్నా చూసారా? లేదు, స్టోరేజ్ ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ వాడు ఇలా పెట్టింటాను కదా, వచ్చేసాడు బాగా వాడు. అదేమైంది, ఇక్కడ నాకు మైక్ అంత సెటప్ అయితే బాగా వర్క్ అవుతుంది, ఇక్కడ నాకు ట్రబుల్ షూట్ అని పడుతుంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం చూపిస్తా ఉంది. ఇక్కడ ఏం లేదు, ఏదో ప్రాబ్లం చూపిస్తా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఎన్ని 10 నంబర్స్ కరెక్ట్ గా ప్రింట్ అయ్యాయా?
మీరు 50 నుంచి అని పెట్టారు పైన, int I ఈక్వల్స్ టు 50. ఓకే, ఇది ఓకే ఓకే, ఆ నంబర్స్ కూడా వచ్చాయా? అది ఫైన్ ఫైన్, ఈ నంబర్స్ వచ్చినందుకు ఓకే, ఇది నేను కమెంట్ చేసేస్తాను. ఎడ్చుకుంటూ కూర్చొనేసేయండి, ఏమిటి పనే లేదు, మీకు పని లేదు మాకు పని లేదు, అలాగుండ పని బతికి పడదే. వీళ్ళకి అన్నారని చెప్పి నా ఫేస్ చూస్తున్నారు మేడం, నాకని అన్నారని చెప్పి. నీకే అన్నా నేను, ఎంత టార్చర్ చేస్తారా బాబోయ్, ఈ పిల్లలు వద్దు ఏం వద్దు అటుకని పారిపోవాలంతే. మా వాడు మాత్రం చాలా కామ్ మేడం, అసలు డిస్టర్బ్ చేయదు. పెద్దవాళ్ళు అలాగే ఉంటారప్ప, చిన్న పిల్లలు రెండోడు ఉంటాడులే, సినిమా చూపిస్తాడు. వీడి 1 ఇయరే కదా మేడం, సేమ్ ఇప్పుడు కూడా అలా అనిపించలేదు. ఒక్కటి ఏంటంటే ఇలా కూర్చున్నప్పుడు కింద దిగిపోతా ఉంటాడు, దిగిన తర్వాత అన్ని నోట్లో పెడుతుంటాడు, ఏవో చిన్న చిన్న డస్ట్ అన్ని నోట్లో పెడుతుంటాడు. అవునవును, అంతకుమించి అదొకటి చూసుకోవాలి. లేదు మా పెద్దోడు కూడా అలాగే ఉండే, వాడికి అస్సలు తినిపించామా అంతే, ఇంకా ఈడసేస్తే ఆడుకుంటూ ఉంటాడు. వీడ మా మినీ విలన్, వీడు రాక్ స్టార్, గొడవ చేస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. నేనే ఏడుసేది, ప్రపంచంలో ఎవరు ఏడాడు అన్నట్టు ఏడుస్తాడు వీడు. ఈ పిల్లలు ఒకటి బాగా ఆడతాయి కొంచెంసేపు, మళ్ళీ తర్వాత ఫీవర్ వచ్చేది, అది వచ్చేది, ఇప్పుడు ఏది వస్తుందో తెలియదు. ఓకే, యూ అండర్స్టూడ్ రేట్ దిస్? yes ma'am. ఒక్క నిమిషం మేడం, wait. స్టార్టింగ్ పాయింట్ 150 కౌంట్ ఈక్వల్స్ టు 10. సో వైల్ లూప్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ కౌంట్ అనేది యూజ్ చేయొచ్చు. అవును, వైల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కౌంట్ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఓకే, కౌంట్ అంటే స్టాపింగ్ స్ట్రింగ్ అయినా దేనికైనా మనం కౌంట్ యూజ్ చేస్తాం. అలా కాదు, డిపెండ్స్ అపాన్ మనకు ఎప్పుడు స్టాప్ చేయాలి, ఏ దానిపైన మనకు లూప్ అనేది స్టాప్ చేయాలి దాన్ని బట్టి. ఓకే, కౌంట్ అంటే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది వైల్ కౌంట్. ఫస్ట్ టైం వచ్చేసి 0 కంటే ఎక్కువ ఉండాలి కండిషన్. ఓకే, 0 కంటే ఎక్కువ ఇచ్చాము, 0 కంటే ఎక్కువ ఇచ్చాము. ఓకే ఓకే, కౌంట్ అండి. ఓకే, 10 వచ్చి స్టార్టింగ్ 0 కంటే ఎక్కువ ఉండాలని పెట్టాము. 2 3 4 మేడం, స్టార్టింగ్లో వైల్ కౌంట్ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చారు కదా, సో అది ఫస్ట్ 150 తీసుకోదు కదా, అంటే అప్పుడు 152 నుంచి కదా స్టార్ట్ అవ్వాలి. కౌంట్ ఈక్వల్ టు 10 కదా, కౌంట్ ఈక్వల్స్ టు 10. ఓకే, కానీ కౌంట్ గ్రేటర్ దెన్ 0. ఓకే, అచ్చా, 0 కాకుండా 1 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు 150. ఓకే ఓకే, మాడ్ ఈక్వల్స్ టు 0. సో 151 153 ప్రింట్ అవ్వకుండా ఉండడానికి మనం ఇది మాడ్ కండిషన్ యూజ్ చేసాం. రిమైండర్ 0 అయితేనే అది ప్రింట్ చేయమని. సిస్టమ్ డేట్ టోటల్ కౌంట్. ఇప్పుడు అదే లూప్లో మళ్ళీ మనకి మైనస్ మైనస్ అలా వెళ్తుంది. సో ఎక్కడైతే మనకి కౌంట్ అన్నది 11 అవుతుందో, 11 లెస్ దెన్ 0 కండిషన్కి వెళ్తుంది, సారీ 11 గ్రేటర్ దెన్ 0కి వెళ్తుందో అది ఫాల్స్ కాబట్టి అక్కడితో స్టాప్ అవుతుంది. ఓకే ఓకే మ్యామ్. ఓకే రైట్. Understood, right? Yeah, madam. Okay, so now you just try to factorial of the number. నాకు వీటికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే సో ఇవ్వండి మేడం, క్వశ్చన్ టైప్ చేసేది ఏమైనా అసైన్మెంట్ టైప్కి నేను వీక్ అంతా తీసుకొని చేస్తాను. ఓన్లీ ఈ లూప్స్కి ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్కి వాడుతున్నప్పుడు అవును ఇస్తాను. లేదు యాక్చువల్లీ ఇవ్వాలి, నేను కొంచెం ఇస్తాను, ఈరోజు ఇస్తాను. ఈనాడు అందుకే డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసి పంపించేస్తాను ఈరోజు. ఓకే, ఒక్క 1 minute ఉండు, నేను కాల్ చేసుకుంటాను. ఓకే, మీటింగ్ మేబీ కట్ అవుతుంది ఏంటో.
జ్ఞానం చేస్తుంటే నీ వాసు వెళ్తానంటారు. బుర్ర బుద్ధి లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారే నీ వాసు. ఎప్పుడు వెళ్తే టీటీ అయినా నీకు తెల్లారా బాబు అంటే వెయ్యి వాసు వెళ్ళొస్తానంటారు. రేపు వెళ్తులే, రేపు మార్నింగ్ వెళ్తు. ఓకే. యా సారీ, వాళ్ళు యాక్చువల్గా ఫుల్ టైం వదిలేస్తున్నాను కదా, నాకు అమౌంట్ అయితే ఇంకా పే చేయలేదు వాళ్ళు. అందుకే అందుకే కాల్ చేస్తా ఉంటే పిక్ చేయడం లేదు, చూడాలి ఏం చేస్తారో ఏంటో. ఓకే, సో ఫైన్, యూ అండర్స్టూడ్ రైట్ దిస్ వన్. సో నెక్స్ట్, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నంబర్. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ ని ఫైండ్ చేయడం ఎలా? సారీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ నేను 5 తీసుకున్నా. ఓకే, దీని ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ ఏంటి, ఎలా మనం ఫైండ్ చేయొచ్చు, ఏంటి లాజిక్ అంటే, మనకు ఇక్కడ ఫ్యాక్టోరియల్, ఓకే, సో దట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 5 into 4 into రైట్ 3 into 2 into 1 అవునా. యాక్చువల్ చేయాల్సింది ఇది, ఇది చేస్తే మనకు ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు దీన్ని నేను అచీవ్ చేయడానికి నాకు 2 లూప్స్ అయితే ఉన్నాయి, ఒకటి ఫర్, ఇంకొకటి వైలో. ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ మనం ఫర్ లూప్ కి వెళ్దామా, వై లూప్ కి వెళ్దామా? సో మనకి ఎండింగ్ పాయింట్ తెలుసు 5 ఫ్యాక్టర్ కాబట్టి ఫర్ లూప్కి వెళ్తేనే బెస్ట్. ఏది బెస్ట్? ఫర్ లూప్ అనేది. ఫర్ లూప్, ఓకే. సో ఎలా, ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు ఇది ఫర్ లూప్ యూస్ చేసుకొని? నో ఐడియా. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు ఈ ఫర్ లూప్, నాకు ఇక్కడ ఒక ఫర్ లూపే తెలుసు అంతే కదా. ఫర్ లూప్ అండ్ వైల్ తెలుసు. ఇక్కడ ఫర్ లూప్ కి ఎందుకు వెళ్తున్నాను అంటే, నాకు ఈ నంబర్ ఇచ్చారా, ఈ నంబర్ టిల్ 1 అయ్యేంత వరకు నేను మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 5 4 3 2 1 అవునా. సో నాకు స్టార్టింగ్ పాయింట్ ఈజ్ 5, ఎండింగ్ పాయింట్ ఈజ్ 1. ఓకే, సో అలాగే ఇన్ కేస్ ఇంక వేరే నంబర్ ఇచ్చారనుకుందాం 6 ఫ్యాక్టోరియల్ కూడా సేమే కదా. సో 6 into 5 into 4 into 3 into 2 into 1 అవునా. సో సేమ్ థింగ్ అగైన్ 6 into 5 into 4 into 3 into 1. సో ఇక్కడ 6 స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఈజ్ 1. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఏ నంబర్ ఇచ్చి ఉంటారో అది స్టార్టింగ్ పాయింట్ నాకు. ఏ నంబర్ ఇచ్చింటారో అది నాకు స్టార్టింగ్ పాయింట్, ఏ నంబర్ ఇచ్చింటారో అది మనకు స్టార్టింగ్ పాయింట్, రైట్. సో ఎండింగ్ పాయింట్ అంటే ఏంటి, సో 1 ఈజ్ అ ఎండింగ్ పాయింట్, రైట్. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ 6, ఎండింగ్ పాయింట్ ఈజ్ 1. క్లియర్ రైట్? యా. సో నాకు స్టార్టింగ్ పాయింట్ సంథింగ్ ఇంట్ స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఇంట్ ఐ
int will go with starting point, that is equal to number, and ending point ఏంటి? సో అగైన్ ఇక్కడ నేను మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వేరే వేరే తీసుకోవాలి. అందుకే I equal to number and I less than or equal to 1. 1 ఉంటే చాలు. అగైన్ I ప్లస్ ప్లస్. సో ఇది మనకు యాక్చువల్ ప్రోగ్రామ్ అనా. నౌ సో ఇక్కడ నేను ఏం చేయాలి? మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫ్యాక్టోరియల్ మల్టిప్లై ఇంటూ ద I మీన్స్ I ఏంటి? ఫస్ట్ 1 5 4 3 2 1. సో ఇలా మనకు ఫ్యాక్టోరియల్ మల్టిప్లై అవ్వకుంటూ వెళ్తుంది. ఓకే, సో at the end of the day ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫర్ int I equal to starting point means number. సో ఏ నంబర్ ఫ్యాక్టోరియల్ కావాలి అని తీసుకోవాలి కదా, ఇంటూ సో నంబర్ ఫ్యాక్టోరియల్ is స్టార్టింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నంబర్ is a 5. నాకు అవుట్పుట్ కూడా ఇవ్వాలి కదా, అదేంటి? ఫ్యాక్టర్ దట్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ I less than or equal to 1 and I plus plus. Okay, so now factorial into that is equal to I. సో దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఫ్యాక్టోరియల్ లో ఉండేది అగైన్ ఫ్యాక్టోరియల్ కి I తో మల్టిప్లై చేసి పెట్టేస్తున్నాం. అట్ ద లాస్ట్ కి మన లాజిక్ ఏంటి అంటే ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు 1 y1 int 5 factorial 1 I equals to number అంటే 5 I 5 ఇంక్రిమెంట్ I ప్లస్ ప్లస్ అని ఇచ్చారు మేడం. I మైనస్ మైనస్ ఇవ్వాలా? ఎగ్జాక్ట్లీ 5 మైనస్ మైనస్. 5 మైనస్ మైనస్. అగైన్ 1 ఎందుకు? 5 ఫ్యాక్టోరియల్ స్టార్ ఈక్వల్స్ టు I ఈక్వల్ టు అక్కడ మన నెంబర్ అంటే I ఈక్వల్స్ టు 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 5 ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు స్టార్. కరెక్టే ఉంది కదా, ఏమైంది ఇక్కడ? ఫ్యాక్టోరియల్ 1 అంటే 1 ప్రింట్ చేయమని అడిగారు కదా మీరు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి మీరు ఫ్యాక్ట్ అని ఇచ్చారు. సో ఫ్యాక్ట్ కొన్న వాల్యూ అది ప్రింట్ చేస్తాను. 1 కానీ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను కదా నేను. ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు స్టార్ ఈక్వల్స్ టు I నంబర్ 5 ఫస్ట్ 5 అవుతుంది, మల్టిప్లై చేస్తుంది 5 అండ్ నెక్స్ట్ 4 3 2 1 కరెక్టే కదా. ఓకే, ఇక్కడ ఏం ప్రాబ్లం ఇది? మళ్ళీ ఎందుకు రాంగ్ వస్తుంది? నో ప్రాబ్లం కదా, బట్ ఇక్కడ చూసేద్దాం మనం. ఇక్కడ మనం చూసేద్దాం, ప్రాబ్లం ఏదైనా మనకి ఇక్కడ తెలిసిపోతుంది కదా డీబగ్ చేస్తే. 5 4 3 2 1 5 నంబర్. ఓకే, ఫ్యాక్టోరియల్ 1 ఫర్ int I equal to 5 fine. Condition is satisfied. Less than 5 is less than or equal to 1. No, condition is false. అందుకే డైరెక్ట్ గా జంప్ అయింది. సో మెయిన్ ప్రాబ్లం ఇక్కడ కండిషన్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. రైట్. సో ఇదేంటి మనకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నంబర్, రైట్? సో నెక్స్ట్ ప్రోగ్రామ్, ఒకవేళ మనకి కన్సోల్ నుంచి ఇక్కడ మనకి I వాల్యూ తీసుకోవాలంటే స్కానర్ని ఇంపోర్ట్ చేసుకుంటూ మనం ఆబ్జెక్ట్ క్లాస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇది నెంబర్ నేర్చుకోవచ్చు. ఓకే,
స్కానర్ క్లాస్ యూస్ చేసుకుని మనం ఇన్పుట్ అనేది ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఓకే, నెక్స్ట్ పవర్ ఆఫ్ ద నంబర్. ఓకే, నంబర్ ఈక్వల్ టు 2 తీసుకుందాం అండ్ పవర్ ఈక్వల్ టు 8. ఓకే, ఇట్ మీన్స్ ఏంటి అంటే 2 to the power of 8. 2 to the power of 8 ఇది నాకు కావాలి. 2 to the power of 8 ఎంత? 32నా? మైట్ బి 32 అనుకుంటా. సో ఇప్పుడు మనం ఏ లూప్ చేయొచ్చు మనం? సో ఇక్కడ కూడా సేమ్ మేడం, ఫర్ లూప్ యూస్ చేయాలి. ఎస్, ఫర్ లూప్ యూస్ చేయాలి. 2 స్టార్టింగ్ పాయింట్ 8 టైమ్స్ అనేది 8 అనేది అన్ని పాయింట్. స్టార్టింగ్ పాయింట్ I ఈక్వల్ టు 1 నుంచే కదా పవర్ ఆఫ్ ద నంబర్. ఓకే, సో 2 into 2 into 2 into అని 8 టైమ్స్ చేయాలి. పవర్ ఎన్నిసార్లు ఇచ్చారు అన్నిసార్లు చేయాలి. ఓకే, సో ఇక్కడ I ఈక్వల్ టు 1, I ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. 8 ఇన్ కేస్ 8 బదులు p పెట్టేసి అయిపోయింది కదా పవర్. ఓకే, I ప్లస్ ప్లస్ అండ్ తర్వాత ఇక్కడ ఏం చేయాలి నేను? సో పవర్ కి ఒక నంబర్ అయితే తీసుకుంటాను, ఒక వేరియబుల్. ఓకే, పవర్ ఆఫ్ నంబర్ ఇవ్వడానికి. ఓకే, ఆ నంబర్ వచ్చేసి పవర్ ఆఫ్ ద నంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటూ ఈక్వల్ టు నంబర్. అవును కదా, నంబర్ నే మల్టిప్లై చేయాలి అన్ని సార్లు, రైట్? సేమ్ థింగ్, పవర్ ఆఫ్ అ నంబర్ ఇంటూ నంబర్. ఇక్కడ కొత్త నంబర్ తీసేసుకుంటాను. నంబర్ ఈక్వల్ టు 2 అండ్ ఇంటూ పవర్ వచ్చేసి 8 అండ్ ఇంటూ power of number that is equal to 1. Okay, so for int I equal to 0, right kada, 1 kada, 1, I is less than or equal to power, right, 8 power I plus plus again. So power of number is equal to into equal to I into I na number ni multiply cheyali n number of times. So at the last I'm just printing the power of number. Two to the power of 8 ఎంత అవుతుంది? 2 to the power of 8 256. 4 to the 8 32 కదా. యా, ఐ థింక్ కరెక్ట్. 256 కదా. అవును, నేనే రాంగ్ గా తీసుకున్నా. 256. సో మన ప్రోగ్రామ్ అయితే ప్రాపర్ గా వర్క్ అవుతుంది, రైట్? సో ఇది మనకు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మనం ఈరోజు సాల్వ్ చేసాం. ఓకే, సో ఈరోజు నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నా.